నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాత కథలోకి వెళ్తున్నాం. కాని దానిలోని డ్రామా, సస్పెన్స్, అధికారం కోసం జరిగే సంఘర్షణ అన్నీ ఇప్పటికీ మనకు చాలా కొత్తగా అనిపిస్తాయి. ఈ కథ రాజుల రెండవ పుస్తకంలోది. ఇది ఒక గురు శిష్యుల కథ. ఒక గొప్ప నాయకుడు తన పదవిని వదిలేస్తున్నప్పుడు అతని వారసుడు ఆ పెద్ద బాధ్యతను ఎలా స్వీకరించాడు, ఆ అధికార మార్పిడి ఎంత అద్భుతంగా, అదే సమయంలో ఎంత భయంకరంగా జరిగిందో ఇప్పుడు మనం లోతుగా చర్చిద్దాం. ఈ కథలో ప్రధాన పాత్రలు ఇద్దరు. ఒకరు ఏలియా, అప్పటికే ఇశ్రాయేల్లో ఒక లెజెండరీ ప్రవక్త. మరొకరు ఎలీషా, అతని నీడలో పెరుగుతున్న శిష్యుడు. ఏలియా ప్రయాణం ముగింపు దశకొచ్చింది. దేవుడు అతన్ని పరలోకానికి తీసుకెళ్లే సమయం దగ్గరపడింది. ఈ చివరి ప్రయాణంలో ఏలియా తన శిష్యుడైన ఎలీషా యొక్క పట్టుదలని, విధేయతని పరీక్షిస్తున్నట్టు అనిపిస్తోంది. గిల్గాల్లో మొదలైన వారి ప్రయాణంలో ఏలియా పదే పదే ఎలీషాతో, "నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందుకు వెళ్ళాలి" అని చెప్తాడు. కాని ఎలీషా ఒక్కసారి ఒప్పుకోడు. ఎందుకు ఈ పరీక్ష? ఇది కేవలం ఒక నాటకమా, లేక దాని వెనుక ఏదైనా లోతైన అర్థముందా? ఇది ఖచ్చితంగా ఒక పరీక్షే. ఏలియా తన శిష్యుడిని వదిలించుకోవాలని చూడటం లేదు. బదులుగా, ఈ వారసత్వాన్ని మోయడానికి నీకు నిజంగా అంత పట్టుదల ఉందా, నా తర్వాత ఆ స్థానంలో నిలబడగలవా అని పరీక్షిస్తున్నాడు. ఈ ప్రయాణం కేవలం వారిద్దరి మధ్య జరగటం లేదు. దారిలో బేథేలులో, ఎరికోలో ఇతర ప్రవక్తల సమూహాలు కూడా ఉన్నాయి. వాళ్లు ఎలీషా దగ్గరకు వచ్చి, "ఈరోజు నీ గురువును తీసుకుపోతాడని నీకు తెలుసుకదా" అని గుసగుసలాడుతున్నారు. ఇది ఒక విధంగా అతన్ని రెచ్చగొట్టడం, లేదా అతని సంకల్పాన్ని దెబ్బతీయడం లాంటిది. అంటే ఆ ప్రయాణంలో ఒక రకమైన మానసిక ఒత్తిడి కూడా ఉంది. అందరూ చూస్తుండగా ఎలీషా తన గురువు పట్ల తన విధేయతను నిరూపించుకోవాలి. దానికి ఎలీషా సమాధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. "నాకు తెలుసు, మీరు మౌనంగా ఉండండి" అని అంటాడు. ఇందులో ఒక రకమైన బాధ, అదే సమయంలో ఒక దృఢ నిశ్చయం కనిపిస్తుంది. అవును, అతను తన దుఃఖాన్ని బహిరంగంగా ప్రదర్శించడం లేదు. తన గురువుతో గడిపే ఈ చివరి క్షణాలను ఎవరూ భంగపరచకూడదని అతని ఉద్దేశ్యం. ఇది అతని పరిణతికి, ఆ బాధ్యతను స్వీకరించడానికి అతను ఎంత సిద్ధంగా ఉన్నాడో చూపిస్తోంది. ఈ 3 సార్లు జరిగిన తిరస్కరణ, ఆ పట్టుదల కనిపిస్తుంది. అవును, ఆ 3 సార్లు అతను చూపిన పట్టుదల అతనిని ఏలియా వారసత్వానికి అర్హుడిగా నిలబెట్టాయి. సరే, ఈ పరీక్షల్ని పాసైన తర్వాత వాళ్ళిద్దరూ యొర్దాను నది దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడ నుండి కథ ఒక సినిమాటిక్ మలుపు తీసుకుంటుంది. మన ఊహకు కూడా అందని సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఖచ్చితంగా. యొర్దాను నది ఇశ్రాయేలు చరిత్రలో ఒక ముఖ్యమైన ప్రదేశం. దాన్ని దాటడం ఎప్పుడూ ఒక కొత్త ఆరంభానికి సంకేతం. ఏలియా తన పైనున్న దుప్పటిని తీసి మడిచి ఆ నది నీటి మీద కొడతాడు. వెంటనే నది రెండుగా చీలిపోతుంది. ఇద్దరూ పొడినేల మీద నడుచుకుంటూ అవతలి ఒడ్డుకి వెళ్తారు. ఒక్క నిమిషం, ఇది వింటుంటే నాకు మోషే ఎర్రసముద్రాన్ని చీల్చిన సంఘటన గుర్తొస్తోంది. ఇది యాదృచ్ఛికమా, లేక రెండింటి మధ్య ఏదైనా సంబంధముందా? అసలు యాదృచ్ఛికం కాదు, అది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ఒక ప్రదర్శన. మోషే ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించి ఒక కొత్త జీవితంలోకి నడిపించాడు కదా. అవును. ఇప్పుడు ఏలియా కూడా అదే స్థాయిలో దైవిక అధికారం ఉన్నవాడని ఈ అద్భుతం నిరూపిస్తుంది. ఇది కేవలం ఒక అద్భుతం కాదు, అది ఒక స్టేట్మెంట్. నేను మాట్లాడేది దేవుని అధికారంతోనే అని చెప్పడం లాంటిది. ఈ అద్భుతం జరిగిన తర్వాతే ఆ అధికార మార్పిడికి సంబంధించిన అసలు సంభాషణ మొదలవుతుంది. అవును. అవతలి ఒడ్డుకు వెళ్ళాక ఏలియా ఎలీషాను అడుగుతాడు, "నేను నీ దగ్గర నుండి తీసివేయబడక ముందే నేను నీకు ఏమి చేయాలో అడుగు" అని. ఇదొక కోరిక కోరుకోమనిచ్చినట్టుంది. దానికి ఎలీషా కోరిన కోరిక నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. "నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్లు నా మీదికి వచ్చినట్లు దయచేయుము" అని అడుగుతాడు. ఒక విధంగా చూస్తే ఇది కొంచెం అత్యాశగా అనిపించవచ్చు. తన గురువు శక్తికి రెండింతలు అడగటం గర్వానికి చిహ్నమా, లేక ఆ బాధ్యత ఎంత పెద్దదో అతనికి తెలుసు అనడానికి సంకేతమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ మాటలను మనం నేటి పరిభాషలో అర్థం చేసుకోకూడదు. ఆ కాలపు సంస్కృతిలో 2 పాళ్లు అంటే ఆ డబుల్ పోర్షన్ అనేది జ్యేష్ఠ కుమారుడి వారసత్వపు హక్కు. తండ్రి ఆస్తిలో పెద్ద కొడుకుకి మిగతా వారికంటే రెండింతల వాటా లభించేది. ఎందుకంటే తండ్రి తర్వాత కుటుంబ బాధ్యత అంతా అతనిదే కాబట్టి. ఓ, అలాగా. అవును,
కాబట్టి ఎలీషా ఇక్కడ ఎక్కువ శక్తిని అడగడం లేదు. అతను అడుగుతున్నది, నన్ను మీ ప్రథమ శిష్యుడిగా, మీ ఆధ్యాత్మిక వారసుడిగా గుర్తించండి. మీ తర్వాత ఆ బాధ్యతను మోసే హక్కు, గౌరవం నాకివ్వండి అని. ఆహా, ఇప్పుడు అర్థమైంది. అంటే ఇది కేవల శక్తిని అడగడం కాదు, మీ వారసత్వాన్ని మోసే బాధ్యత నాది, నన్ను నమ్మండి అని అడగడం లాంటిది. ఏ గురుకైనా తన శిష్యుడి నుండి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది? అందుకే ఏలియా, నీవు అడిగినది చాలా కష్టమైనది అంటాడు. దానికి ఒక షరతు కూడా పెడతాడు. నేను నీ దగ్గర నుండి తీసివేయబట్టం నువ్వు చూస్తే నీ కోరిక నెరవేరుతుంది అని. అవును, ఆ షరతు కూడా ఒక పరీక్షే. నువ్వు చివరి క్షణం వరకు ఏకాగ్రతతో నాతోనే ఉండగలవా అని చూడటం. ఆ తర్వాత జరిగిన సంఘటన, దాని వర్ణించడానికి కూడా మాటలు చాలవు. వాళ్ళు మాట్లాడుకుంటూ నడుస్తుండగా ఉన్నట్టుండి అగ్నిరథము, అగ్నిగుర్రాలు ప్రత్యక్షమై వాళ్ళిద్దర్నీ వేరుచేస్తాయి. ఏలియా ఒక సుడిగాలిలో ఆకాశానికి ఆరోహణమవుతాడు. ఒక్క క్షణం ఊహించుకోండి, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. ఇదేదో పురాణాల్లో చదివినట్టుంది. ఆ దృశ్యం చూసిన ఎలీషాకు ఎలా అనిపించుంటుందో కదా. అతను వెంటనే, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతుల్ను నీవే అని కేకలు వేస్తాడు. ఆ తర్వాత తన బట్టలు చింపుకుంటాడు. ఈ మాటలకు, ఆ చర్యకు అర్థమేంటి? ఎలీషా ఆ కేకలో చాలా లోతైన అర్థముంది. ఇశ్రాయేలు యొక్క నిజమైన సైనిక బలం, వారి రక్షణ, రథాలు లేదా గుర్రాలు కాదు, ఏలియా వంటి దేవుని ప్రవక్త అని అతను ప్రకటిస్తున్నాడు. అంటే దేశానికి నిజమైన రక్షకుడు ఏలియా అని అతను గుర్తించాడా? ఇక తన బట్టలు చింపుకోవడమనేది తీవ్రమైన దుఃఖానికి, ఒక శకం ముగిసింది అనడానికి చిహ్నం. అతని గురువు, అతని తండ్రిలాంటివాడు వెళ్ళిపోయాడు. ఆ నష్టాన్ని, ఆ బాధను అతను ఆ విధంగా వ్యక్తపరిచాడు. ఆ తర్వాత ఏలియా పైనుండి కింద పడిన దుప్పట్ని ఎలీషా తీసుకుంటాడు. ఇది కేవలం ఒక పాతబట్ట కాదు కదా, ఇదొక సింబల్, ఒక చిహ్నం, అధికారం చేతులు మారినట్టు. కాని ఆ అధికారం నిజంగా తన దగ్గరకు వచ్చిందో లేదో అతనికింకా తెలియదు. సరిగ్గా చెప్పారు. ఆ దుప్పటి అధికారం బదిలీకి భౌతిక చిహ్నం. కాని దానికి శక్తి ఉందో లేదో నిరూపించబడాలి. ఎలీషా తిరిగి యొర్దాను నది దగ్గరకు వస్తాడు. దూరంగా ఇతర ప్రవక్తలు గమనిస్తూనే ఉన్నారు. అతను ఏలియా దుప్పటితో నీటిని కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని గట్టిగా అరుస్తాడు. ఇది ఒక ప్రశ్న, ఒక సవాలు, ఒక ప్రార్థన. ఏలియాతో ఉన్న దేవుడు ఇప్పుడు నాతో కూడా ఉన్నావా అని అడగడం లాంటిది. కరెక్ట్. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం దొరుకుతుంది. నది మళ్లీ రెండుగా చీలిపోతుంది. అతను పొడినేలమీద నడిచి అవతలికి వెళతాడు. దూరంగా చూస్తున్న ప్రవర్తలందరూ ఏలియా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నది అని గుర్తించి అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆ క్షణంలో ఎలీషా అధికారికంగా ఏలియా వారసుడయ్యాడు. అధికారం చేతులు మారింది. ఇది బహిరంగంగా జరిగిన ఒక ధృవీకరణ. అతని సొంత అద్భుతం ద్వారా అతని నాయకత్వం స్థాపించబడింది. ఏలియా వారసత్వం ఇప్పుడు ఎలీషా చేటికొచ్చింది. అధికార దుప్పటి అతని భుజాలపై ఉంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే, అతను దానిని ఎలా ఉపయోగించబోతున్నాడు? అవును, ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. కొత్తగా అధికారం పొందిన ఎలీషా తర్వాత చేసే రెండు పనులు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా, వైరుధ్యంగా ఉంటాయి. అతని మొదటి చర్య మనకు అతని నాయకత్వ లక్షణాల గురించి ఒక సానుకూల చిత్రాన్నిస్తుంది. ఎరుకో పత్తన ప్రజలు అతని దగ్గరకొచ్చి, మా ఊరు బాగుంది కానీ నీళ్లు మంచివి కావు, దానివల్ల భూమి నిస్సారంగా ఉంది అని ఫిర్యాదు చేస్తారు. గమనించండి, ఏలియా ఎక్కువగా అరణ్యాలలో ఒంటరిగా ఉండే ప్రవక్త. కాని ఎలీషా మొదటి పనే ఒక సమాజం యొక్క సమస్యను పరిష్కరించడం. ఇది అతని పరిచర్య ఎలా ఉండబోతుందో చూపిస్తుంది. అతను ప్రజల మధ్య, వారి సమస్యల మధ్య ఉండే ప్రవక్త. అతనొక కొత్త పాత్రలో ఉప్పు తీసుకురమ్మని చెప్పి ఆ నీటి ఊటలో వేసి, యెహోవా ఈ నీటిని బాగుచేసియున్నాడు అని ప్రకటిస్తాడు. ఆ నీరు స్వచ్ఛంగా మారిపోతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రారంభం. తన శక్తిని ప్రజల మంచి కోసం, జీవాన్నివ్వడం కోసం వాడుతున్నాడు. ఇది అతని నాయకత్వానికి ఒక సానుకూల పునాది వేసింది కదా. అతనొక సృష్టికర్తగా, ఒక స్వస్థపరిచేవాడిగా కనిపిస్తున్నాడు. ఎవరైనా అనుకుంటారు అతని ప్రయాణమంతా ఇలాగే సాఫీగా, సానుకూలంగా సాగిపోతుందని. ఖచ్చితంగా ఇది అతను ప్రజలతో కలిసి పనిచేసే ప్రవక్త అని చూపిస్తుంది. అధికారం యొక్క సృష్నాత్మక, జీవాన్నిచ్చే కోణాన్యతను ప్రదర్శించాడు. కాని అధికారం యొక్క మరొక కోణాన్ని కూడా అతను వెంటనే చూపించాల్సి వచ్చింది. తన అధికారాన్ని ధిక్కరిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో కూడా అతను నిరూపించాల్సి వచ్చింది. అవును, అతని తర్వాతి మజిలీ బేథేలు. అక్కడికి వెళ్తుండగా
కథొక భయంకరమైన, మనల్ని కలవరపరిచే మలుపు తీసుకుంటోంది. పట్టణంలో నుండి కొంతమంది బాలులు వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్ము అని అతన్ని ఎగతాళి చేస్తారు. ఈ ఎగతాడిని మనం తేలికగా తీసుకోకూడదు. ఇది కేవలం పిల్లలు చేసే అల్లరి కాదు. దీని వెనుక లోతైన తిరస్కారం ఉంది. ముందుగా బోడివాడా అనడం. ఆ సంస్కృతిలో బట్టతల అవమానానికి, బలహీనతకు చిహ్నంగా చూసేవారు. అతని రూపాన్ని బట్టి అతని అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు. కాని అంతకంటే ప్రమాదకరమైన మాట ఎక్కిపొమ్ము. అంటే, నీ గురువు ఏలియాలాగే నువ్వు కూడా ఆకాశంలోకి వెళ్ళిపో అని హేళన చేస్తున్నారా? సరిగ్గా అదే. వాళ్ళు ఏలియా ఆరోహణాన్ని ఒక పవిత్రమైన దైవిక సంఘటనను ఎగతాళి చేస్తున్నారు. మీ గురువు మాయమయ్యాడు, నువ్వు కూడా మాయమైపో అని దేవుని కార్యాన్నే ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ఈ సంఘటన జరిగింది బేథేల్లో. బేతేలు అప్పటికే విగ్రహారాధనకు, యెహోవాకు వ్యతిరేకంగా ఉన్న తిరుగుబాటుకు కేంద్రంగా ఉంది. కాబట్టి ఇది కేవలం కొందరు పిల్లల మాట కాదు, అది ఆ ఊరి ప్రజల తిరస్కారానికి ప్రతీక. నాకు ఆ సాంస్కృతిక నేపథ్యం అర్థమైంది, కానీ ఎలీషా ప్రతిస్పందన అది ఇప్పటికీ చాలా దారుణంగా అనిపిస్తుంది. అతను వెనక్కి తిరిగి యెహోవా నామంలో వారిని శపిస్తాడు. వెంటనే అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంటులు వచ్చి వారిలో 42 మంది బాలురుని చీల్చివేస్తాయి. 42 మంది! ఆ శిక్ష ఆ నేరానికి తగినదేనా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు కదా. ఇది చాలా తీవ్రంగా ఉంది. ఇది చాలా తీవ్రమైనదే, ఇందులో సందేహం లేదు. ఆధునిక మనస్తత్వంతో చూసినప్పుడు ఈ సంఘటనను జీర్ణించుకోవడం చాలా కష్టం. అయితే ఆ కాలంలో దైవిక అధికారం చాలా ప్రత్యక్షంగా, కఠినంగా ఉండేది. ప్రవక్త దేవుని ప్రతినిధి. ప్రవక్తను అవమానించడమంటే దేవుడినే అవమానించడం. ఎలీషా తన అధికారాన్ని స్థాపించుకుంటున్న ప్రారంభదశలో ఉన్నాడు. యెరికోలో స్వస్థత ద్వారా తన అధికారం యొక్క సానుకూల శక్తిని చూపించాడు. బేథేలులో ఈ భయంకరమైన తీర్పు ద్వారా తన అధికారాన్ని వ్యతిరేకిస్తే ఎదురయ్యే తీవ్రమైన పరిణామాలను చూపించాడు. ఇది వ్యక్తిగత ప్రతీకారం కాదు, దైవిక అధికారంపైన జరిగిన దాడికి వచ్చిన ప్రతిస్పందన. అంటే అతను ఒక బలమైన, భయంకరమైన సరిహద్దును గీశాడు. తన అధికారాన్ని ఎవ్వరూ తేలిగ్గా తీసుకోలేరని ఒక స్పష్టమైన సందేశం పంపాడు. ఒకటి జీవాన్నిచ్చే అద్భుతం, మరొకటి మరణాన్ని తెచ్చే శాపం. ఒకే వ్యక్తి, ఒకే అధికారం, కాని 2 పూర్తి భిన్నమైన ప్రదర్శనలు. అవును, ఇది అధికారం యొక్క ద్వంద్వ స్వభావాన్ని మనకు గుర్తుచేస్తుంది. అధికారం నిర్మించగలదు, అదే సమయంలో నాశనం కూడా చేయగలదు. ఎలీషా తన వారసత్వాన్ని ఏలియా నీడలో ప్రారంభించినప్పటికీ అతను తనదైన మార్గాన్ని సృష్టించుకున్నాడు. అతని మొదటి చర్యలు దైవిక అధికారం జీవాన్ని ఇవ్వగలదని మరియు తీసుకోగలదని కూడా చూపిస్తాయి. ఒక నాయకుడు ప్రజలకు సేవ చెయ్యాలి, కాని తన అధికారాన్ని, వ్యవస్థను కాపాడుకోవడానికి కఠినంగా కూడా ఉండాలి. కాబట్టి ఈ కథనం ఒక ప్రవక్త నుండి మరొక ప్రవక్తకు అధికారం ఎలా బదిలీ అయిందో అద్భుతమైన రీతిలో చూపిస్తోంది. విధేయతకు పరీక్ష, శక్తి యొక్క బహిరంగ ప్రదర్శన, మరియు చివరగా కొత్త అధికారాన్ని స్థాపించడానికి స్వస్థత మరియు తీర్పు అనే 2 భిన్నమైన మార్గాలను మనం చూశాం. ఎలీషా ప్రయాణం ఇక్కడితో మొదలైంది. అవును, అతను ఏలియా దుప్పటిని తీసుకున్నాడో కాని తన స్వంత చరిత్రను నిర్మించుకోవటం ప్రారంభించాడు. అతని కథ మనకు అధికారం, వారసత్వం మరియు నాయకత్వ బాధ్యతల గురించి చాలా పాఠాలు నేర్పుతుంది. ఇది విన్న తర్వాత ఆలోచించడానికి ఒక విషయం మిగిలిపోతుంది. ఒక గొప్ప నాయకుడి వారసత్వాన్ని స్వీకరించడం అంటే వారి అడుగుజాడల్లో నడవడమా, లేక ఆ శక్తిని ఉపయోగించే కొత్త మార్గాన్ని, అది కొన్నిసార్లు వివాదాస్పదమైనా సరే, నిర్మించుకోవడమా? ఎలీషా యొక్క ఈ 2 ప్రారంభాద్భుతాలు, ఒకటి సృష్టి, మరొకటి నాశనం, అధికారంతో పాటు వచ్చే సంక్లిష్టమైన బాధ్యతల గురించి మనకు ఏమి చెబుతున్నాయి?